शिवाय हरो हराय ఆలయానికి ముఖ్య స్వాగతం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనకు గోవింద దామోదర మాధవేతి యశోదయా గాఢములు కలేన గోకంఠ పాశేన నివర్యమాన పురోగమందం నవనీత బోధి గోవింద అవకాశం ఇవ్వాలి. దయచేసి ముందరండి. బృందావన చింత గంగారాధే గోపాల్ బృందావన చింత గంగారాధే గోపాల్ బృందావన చింత గంగారాధే గోపాల్ బృందావనీనంగాత్మలందని అలవాటు చేసని చంచలమైన ఆత్మలందని అలవాటు చేసని పలుమారు ఉచ్ఛ్వాస పవన చంచలమైన ఆత్మలందని అలవాటు దేవుని పూజించు వాళ్ళను మించిన మంచి కోరేవారెవరు అందరినీ మరచిన కానీ అమ్మ నాన్నను
తూమురి పాలు మన కోరికలు వాళ్ళు తీర్చారు. ఆ ప్రేమ మూర్తులు చాలని మరువద్దు నువ్వు నెరవేర్చా. తూమురి పాలతో మన కోరికలు వాళ్ళు తీర్చారు. మన కోరికలు వాళ్ళు తీర్చారు. ఆ ప్రేమ మూర్తుల కోరికలను మనం నెరవేర్చాలి. భజన మండలికి వాళ్ళందరికీ ఆయుధాలు ఐశ్వర్యాలు కలగాలని ఆ పరమాత్ముడిని చిత్త పరమాత్ముడిని మనసా వాచ కర్మణ వేడుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ గానంలో మాధుర్యం ఉంది. పడుకున్నవాడు లేచి ఆడుతున్నాడు. శిశువు వేసి పశువులు వేసి గానరసం పని అంతే కదా. కాబట్టి అంత మంచి గానం చేస్తున్నటువంటి నీకు నిర్మాణంతో ఎప్పటికీ కలగాలే కాక. ఇక మనలోకి వస్తే తిరుమల సేవ చూస్తాం. స్వామివారికి వారు దానం చేసుకుని హాయిగా ఉన్నారు. వారి అవతారంలో చిన్ని కృష్ణుడు వచ్చేసి మంటపంలో వేయించేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి మనం అష్టోత్తర పూజా కార్యక్రమం చేసేసి ఆయనకి ఇప్పటికీ నిద్ర వచ్చేస్తుంది. కానీ కాబట్టి మనం ఓపిక కాబట్టి ప్రసాదాలు అన్ని ఆడపిల్లలు అందరూ కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కాగానే ఎంచక్క మనం ఇక్కడ స్వామివారికి అష్టోత్తర పూజ చేసేసి తదనంతరం పల్లకి సేవ ఉంటుంది అనమాట. అందులో భాగంగా ఐదు శనార్థి సందర్భంగా 4 ముచ్చట్లు మా ఛానల్లో మాధవపూర్ టెంపుల్ చూడు కొద్దిగా ఇట్లా చేసుకోవాలి. మనం వేణుగోపాల స్వామి ఆలయం ఇది. అక్కన్న మాదన్న అప్పుడు
కట్టిన ఆలయం ఇది. ఆ, ఎంతో చరిత్ర కలిగిన ఆలయం ఇది. ఆ, సో మళ్ళా దీన్ని పాత అప్పుడు అంటే కొన్ని మిగిలినాయి అప్పుడు ఆహా. స్థాయిలో ఈ 3 గుళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడు కదా. వేణుగోపాల స్వామిది, శివుని ఆలయం, పార్వతి. అమ్మవారికి. సో అయితే అప్పుడు ఇంకా పూర్తి చేయలే. ఆ, అప్పుడు టానిషాల మరి వాళ్ళ టైంలో అక్కడ కంచర్ల గోపాలని అరేంజ్ చేసింది. వీరు కూడా వీడి కట్టి అది రాగిరు ఎట్లుంటుందో అని బట్ బ్రహ్మాండమైన తెప్పించి మళ్ళా ఇప్పుడు మనం దీనికి మంచిగా నిధులు తీసుకొచ్చి బాగా వాళ్ళ ఆలోచన అంత బాగా చేయాలనేది ఆలోచన, అధికమైన ఆలోచన చేస్తున్నాం. ఏదైనా కృష్ణాష్టమి అంటే కృష్ణుడు ముఖ్యం. ఇది కృష్ణ శిక్షణ, సిస్టర్ రక్షణ అనేది కృష్ణుడి జన్మాంతర రహస్యమే. అది జన్మ రహస్యమే. సో అట్లాంటి కృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా మనం అందరం కూడా కృష్ణుని సంతోషం. ఎవరు నిర్మాణం చేశారంటే అక్కర్ణమాదన్న ఈ దేవాలయం మొత్తం నిర్మాణం చేశారు. అందులో భాగంగా స్వామి వారి పేరు ఉమామహేశ్వర స్వామి. మీకు ఎక్కడ శివాలయంకి వెళ్ళినా కానీ ఇంత పెద్ద స్పేస్, ఇంత పెద్ద గర్భాలయమో మీకు ఎక్కడ ఉంటుంది ఏ శివాలయం. స్వామి వారికి విశేషం ఏంటంటే బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం అంటే మనకు చాలా కూడా చెప్తారు, విన్నారా? శివలింగం మధ్యలో లైన్స్ ఉంటాయని చెప్తారు. దాన్ని బ్రహ్మసూత్రం. స్వామి వారి పైన అమ్మవారి శ్రీచక్రం ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్యలో మనకి సూర్యగ్రహణం పడతారు. ఇక్కడ మనము పంచామృత అభిషేకం తీసుకున్న తర్వాత మనకి ఈ కోరుకున్నా కానీ 45 days 3 months వరకు మనకు ఒక ఖచ్చితంగా ఇలా ఉంటుంది. ఈ ఒక్క శివలింగం మనం దర్శనం చేసుకుంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రికాయ త్రికాయ కాలాయ హర హర మహాదేవ శంభో. ఈరోజు మీకు కరెక్ట్గా తెలుస్తాను. ఇంకా ఇంట్లో వర్షమే ఎండనే ఉంటుంది కాబట్టి అదృష్టం అంతే. లోపల పోయి లింగం పట్టుకుంది, మనం అందరం బయట అల్లుడు